స్ట్రీట్ డాగ్ ప్రొటెస్ట్ జరుగుతుంది కదా, దాని సొల్యూషన్ ఏందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ప్రొటెస్ట్ జరుగుతుంది ఇద్దరి మధ్యలో, యానిమల్ రైట్ యాక్టివిస్ట్ వర్సెస్ సుప్రీం కోర్ట్. ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. బల్క్ గా అన్ని డాగ్స్ ఒకే ప్లేస్ తీసుకొస్తే దాంట్లో ఏదో ఒక డాగ్ డిసీజ్ ఉంటే అది కాస్త ఓవర్ క్రౌడ్ ఉన్న మిగతా డాగ్స్ కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు డెడ్ బాడీస్ కనిపిస్తాయి, మనుషులు కావు, డాగ్స్ కి కరోనా లాగా. యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ వేగంగా అమలు పరచాలి. పబ్లిక్ డాగ్ ని అడాప్ట్ చేసుకోవాలని ప్రమోట్ చేయాలి. అండ్ ఇల్లీగల్ బ్రీడింగ్ ఏదైతే ఉందో అది వెంటనే ఆపాలి. పూర్ షెల్టర్. ఢిల్లీలో 1 మిలియన్ కమ్యూనిటీ డాగ్స్ ఉన్నాయి. దాని సరైన రికార్డ్స్ లేవు, షెడ్ యూనిట్స్ లేవు. వెంటనే తీసుకెళ్తే ప్రెజెంట్ మెయింటైన్ చేయడానికి లేబర్స్ లేరు. 8 వీక్స్ లో ఎలా కంప్లీట్ అవుతుంది? అండ్ చరిత్రలో చూసుకుంటే మాస్ రిమూవల్ 100% వర్క్ అవ్వదు. మరోవైపు సుప్రీం కోర్ట్ రేబీస్ గురించి మాట్లాడుతుంది. అంటే కుక్క కరిస్తే రేబీస్ వస్తుంది. ఒక్కసారి రేబీస్ వస్తే మనిషి చావడం కన్ఫర్మ్. ఇది మెడికలీ ప్రూవెన్. 5 years లో వరల్డ్ వైడ్ అప్రాక్స్ 2,95,000 డెత్ రిపోర్ట్ అయ్యాయి. అండ్ ఓన్లీ ఇండియాలో సుమారు 18,000 to 20,000 ఆఫీషియల్ గా రిపోర్ట్ అయ్యాయి. అది కూడా పర్ ఇయర్. అందులో ఎక్కువ శాతం 15 years ఓల్డ్ ఉన్న వాళ్ళే. అండ్ అన్అఫీషియల్ గా ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఈ ప్రపంచంలో బతికే హక్కు అందరికి ఉంది, అది మనుషులైనా జంతువులైనా. కానీ ఒకరిని ఒకరు హాని చేసుకోవద్దు. ఈ విషయం డాగ్స్ కి అర్థం చేసుకునే తెలివి లేకపోయినా మనుషులకు ఉంది. అండ్ ఏది మనిషి ప్రాణం కన్నా ఇంపార్టెంట్ కాదు. సో షెల్టర్ ఇవ్వాల్సిందే. యానిమల్ యాక్టివిస్ట్ వాళ్ళు గవర్నమెంట్ పైన నమ్మకం లేకపోతే స్ట్రీట్ లో ఆర్ కాలనీలో ఉన్న డాగ్స్ ని మీరందరూ కలిసి షెల్టర్ ఇచ్చి మెయింటైన్ చేయొచ్చు. అది ఫైనాన్షియల్లీ అండ్ ఫిజికల్లీ. లేదా గవర్నమెంట్ ని వాళ్ళ పని చేసుకునివ్వండి. ఎందుకైనా మంచిది. మీరు కూడా ఒక కన్ను వేసి ఉంచండి.